యాదాద్రి భువనగిరి జిల్లా గుడి మల్కాపురం సర్వేల్ గుజ్జ జనగం వాయిలపల్లి పుట్టపాక కొత్తగూడెం నారాయణపురం గ్రామాల్లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు పోలీస్ కానిస్టేబుల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. టీవీ 999 జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్తో హెడ్ కానిస్టేబుల్ భద్రయ్య మాట్లాడుతూ యువత మద్దతుకు బానిసై హెల్మెట్ ధరించక రోడ్డు ప్రమాదంతో ఎందరో యువకులు మరణించారని, రాత్రి సమయంలో దొంగతనాలు ఇళ్లకు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, కొన్ని విషయాలలో చెప్పడం, దొంగతనాలు అవుతుంది వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ మొత్తం మండలం వ్యాప్తంగా తిరుగుతుంది సార్. మండల వ్యాప్తంగా ఇవాళ ఎక్కడెక్కడ తిరుగుతుంది సార్? ఈరోజు పుట్టపాక నారాయణపురం టౌన్. మీరు ఇద్దరు కానిస్టేబుల్ తిరుగుతారా? మండల వ్యాప్తంగా వేరువేరుగా కానిస్టేబుల్ పోతున్నారు? వేరువేరుగా. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు? ఇక్కడ డ్రైవర్. ఇప్పుడు వేరే వేరే ఏమని చెప్పగలుగుతారా సార్? కానిస్టేబుల్ ఎక్కడెక్కడ ఎవరెవరు వేరు? వాళ్ళకి ఎక్కడ డ్యూటీలు ఎవరెవరు ఉన్నాయి వాళ్ళకి పోతారు కదా. ఇప్పుడు ఎస్ఐ సార్ చెప్తే చేసిరా? సిఐ ఏసీబీ మధుసూదన్ రెడ్డి సార్ చెప్తే చేసిరా? మన ఎస్ఐ సిఆర్ చెప్తే చేసిరా సార్? ఎన్ని రోజుల దాకా నిర్వహిస్తారు సార్? ఇది కంటిన్యూషన్ నడుస్తూనే ఉంటుంది అవేర్నెస్ ప్రోగ్రామ్. అంతేనా సార్? మీ పేరు ఈ భద్రయ్య. మీరు హెడ్ కానిస్టేబుల్ సార్? బాబాజీ గారికి, పిఎస్ఎస్ చైర్మన్ బోడ యాదరెడ్డి గారికి పూలదండ వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం గారికి, కోనూరు లక్ష్మరెడ్డి గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే సిఐటి జిల్లా అధ్యక్షులు కోమిరెడ్డి చంద్రారెడ్డి గారికి, మన సుదర్శన్ సార్ గారిని పూలదండ వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఊరుగు కృష్ణారెడ్డి గారికి, శంకరయ్య గారు, గుమ్మగారి శంకరయ్య గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే భాషాబాయి జిల్లా నాయకులు, సిఐటి జిల్లా నాయకులు గంగదేవి పుచ్చపతి గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.